ట్రంప్ని గద్దెదించేందుకు 4 ఏళ్ల క్రితం ఏదైతే బైడెన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే బైడెన్ని నిలదీస్తున్నారు న్యాయ నిపుణులు కూడా. తాజాగా అమెరికా న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం నెలకొందంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యల మీద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అధ్యక్షుడు డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ నిరసన వ్యక్తం చేశారు. తన కుమారుడు మిస్టర్ హంటర్ బైడెన్కి 2 క్రిమినల్ కేసులను క్షమాపణ మంజూరు చేస్తూ బైడెన్ జారీ చేసిన లేఖలో చేసిన వ్యాఖ్యల మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లేఖలో అమెరికా న్యాయ వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశించాయని చేసినటువంటి వ్యాఖ్యలను బైడెన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయనకు లేఖ రాశారు. అమెరికా రాజ్యాంగం రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం మంజూరు చేసిందని, హంటర్ బైడెన్తో సహా అందరికీ విస్తరించే హక్కు ఉందని డాక్టర్ అగర్వాల్ తన లేఖలో చెప్తూ, అయితే సాక్ష్యం లేకుండా రాజకీయ జోక్యాన్ని సూచించడం ద్వారా రాష్ట్రపతి ప్రకటన న్యాయ వ్యవస్థ సమగ్రతను, అంటే అధ్యక్షుడి ప్రకటన, బైడెన్ ప్రకటన ఏదైతే సమగ్రతను అధికారాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించి ప్రకటనలు చేయడంలో జాగ్రత్తగా ఉండాలంటూ హితవు చెప్పారు.